పేచి అని కాదు, గోచి అని పెట్టుకోవాల్సిన పేరు. పాచి పట్టినట్టుంది ఈ పేచి. చాలా రోజులకి మళ్ళీ వరస్ట్ హారర్ థ్రిల్లర్ చూసాండి. కొంచెం కూడా నచ్చలేదు మూవీ. అసలు హారర్ థ్రిల్స్ లేకుండానే సరైన హారర్ థ్రిల్లర్ తీశారు. పోస్టర్ కి సినిమాకి సంబంధం లేదు. స్క్రిప్ట్ నే పరమ రొటీన్ అరిగిపోయిందంటే ఒకటే ప్లేస్ లో 3-4 days లో షూటింగ్ ఫినిష్ చేసేసి మన ముఖాన్ని తగలబెట్టినట్టుంది మూవీ. మళ్ళీ దీనికి సీక్వెల్ అంట. ఇది ఆడియన్స్ ఎంకరేజ్ చేయాలని ముందే తెలిసి సీక్వెల్ తో అదే ఆడియన్స్ పై రివెంజ్ ప్లాన్ చేసినట్టుంది. 1 hour 50 minutes రన్ టైంలో తమిళ నుండి తెలుగులోకి డబ్ చేసి ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ చేస్తున్నారు. తమిళ్లో ఆహార కూడా ఉంది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఫ్యామిలీ చూస్తారంటే మీ ఇష్టం, చూసి తట్టుకునే శక్తి ఉంటే ఓకే. అడవిలోకి ట్రెక్కింగ్ కి వెళ్తారు కొందరు కుర్రాళ్ళు. అక్కడ నుండి టూరిస్ట్ గైడ్ కానీ టూరిస్ట్ గైడ్ తో టెంపరీగా తీసుకెళ్తారు. అక్కడ ఏదేదో జరుగుతుంటుంది. ఎందుకు అంటే అక్కడ దెయ్యం ఉందంట. అది వీళ్ళ వలన విడుదలైందంట. ఎన్నేళ్ల క్రితం నుండి చూడట్లేదండి ఈ స్టోరీస్ ని. కొన్ని సీన్స్ అయినా బాగున్నాయంటే సినిమా మొత్తం 3 డైలాగ్స్ మాటి మాటికి రిపీట్ చేస్తుంటారు. సార్ అటు వెళ్ళొద్దు, తిరిగి వెళ్ళిపోదామని తీసుకొచ్చిన మనిషి, మాకు తెలియదా ఇక్కడ ఎలా ఉండాలో నువ్వు మాకు చెప్తావా అని ఆ కుర్రాళ్ళు, తప్పిపోయిన వాళ్ళని తీసుకురమ్మని హీరోయిన్, ఇవే మళ్ళీ 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 రిపీట్ అవుతూ ఉంటాయి. అదే ఒక సిచ్యువేషన్ లో లైట్ తీసుకుంటే నెక్స్ట్ సిచ్యువేషన్ లో అయినా ట్రెక్కి వెళ్ళిన వాళ్ళకి రియలైజేషన్ రావాలి. అసలు అబ్బే మళ్ళీ మళ్ళీ ఆ దెయ్యం ఉన్న ఇంట్లోకి వెళ్తారు, అందరూ ఎటెటో పోతారు. ఇక క్లైమాక్స్ అయితే ఒక పెద్ద దండం. బాబు అసలు తీసిన సినిమా ఏంటి, ఇచ్చిన కంక్లూజన్ ఏంటి? చంపితే వాళ్ళనే చంపాలా? ఎవరైనా వేరే మనుషులు తెచ్చినా ఫేస్ చేసేయచ్చు. ఆ దెయ్యమేమో ఎవరో ముసలావిడిని పెట్టేసి భయపడిపోండి అంటారు. ఇంకా ఆమె తయారు చేసే ఆ బొమ్మ భయపెట్టింది కొంచెం. పోనీ ఫ్లాష్ బ్యాక్ అయినా ఏమైనా ఉందా అంటే మొత్తం వల్ల ఒక పూజారంట మంత్రాలు వేసి ఆ ప్లేస్ ని దాటి వెళ్ళొద్దు అంటారంట, దెయ్యాన్ని బంధించేస్తారంట, అయిపోద్ది. ఆ మాత్రం దానికి మళ్ళీ ఇదంతా ఎందుకు? ఇక ఫ్రెండ్స్ వాళ్ళ ఓవర్ యాక్షన్ చూసి ఒకనొక పాయింట్ లో రారా రారా అంటున్నా సరే రాకపోతుంటే నాకు వచ్చింది ఇరిటేషన్, మాటల్లో చెప్పలేను. ఇక ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఏ సీన్ కూడా అంత ఎంగేజింగ్ అయితే అనిపించలేదు. మధ్యలో కొంచెం కరెక్ట్ అవుతున్నా గానీ మళ్ళీ వెంటనే చిరాగా తెప్పించే సీన్స్. సో స్పైనల్ గా మూవీ ప్రాజెక్ట్ ఏంటంటే పేజీ కాదు ఇది, పాచి పట్టిపోయిన స్టోరీతో ఉన్న సినిమా ఇది. ఏదో సినిమాటోగ్రఫీ అండ్ ఆ లొకేషన్స్ పర్లేదు అంతే తప్ప సినిమా మాత్రం 2 గంటలు స్వాహా. కొంచెం పర్ఫార్మెన్సెస్ ఒక్కడ పర్లేదు. అన్ఇంట్రెస్టింగ్ హారర్ థ్రిల్లర్ విత్ అవుట్డేటెడ్ స్టోరీ. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 1.75. మీకు ఏమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.